విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇప్పుడు ట్రెండ్ ఏమంటే సార్ అంతా షార్ట్ కట్స్ కదా సార్. కొంతమంది షార్ట్ కట్స్, ఇంకొంతమంది ఏమంటే సార్ ఇప్పుడు అడ్వాన్స్డ్, అంటే ఇప్పుడు మనం ఏ రకరకాలు తీసుకుంటూ పోతే రోజు రోజుకి మారుతున్న కాలాన్ని బట్టి నేపథ్యంలో ఇలా స్పీడ్ వెళ్తుంది సార్. ఇది అంటే వాళ్ళకి నచ్చిన రంగమైనా సరే ముందు పునాదుల నుంచి రావాలని కష్టపడి పైకి వద్దామని ఆలోచన లేదండి. తగ్గింది సార్. పారాచూట్. అవును సార్. నేను ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయిందా, డిగ్రీ అయింది, రేపు నెక్స్ట్ నాకు జాబ్ కావాలి, నెక్స్ట్ హీరోయిన్ కావాలి, నెక్స్ట్ ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, అయిపోయింది. అదొకటి. ఇదంతా కూడా 1 month 2 months లో అయిపోవాలి. అంటే అంతే కదా సార్. ఇప్పుడు స్పీడప్ అంటే బేస్ లేకుండా సార్. ఇప్పుడు మనకు స్ట్రాంగ్ ఫౌండేషన్, వాళ్ళని ఫాలో అవుతారు కానీ వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చిన విషయాన్ని అది గుర్తుపెట్టుకునే కోసం చిరంజీవి ఉన్నారు సినిమా యాక్టర్. అవును సార్. అని ఈ రోజు ఈ స్థాయికి వచ్చారంటే ఎంత కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు. ఒక విషయం చెప్పిన సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము విద్యార్థి దశలో ఉండేటప్పుడు ఆయన మూవీస్ చూస్తే ఆ సందేశం కానీ సార్, విజేత కానీ కొన్ని మూవీస్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఛాలెంజ్ సినిమా తీసుకోండి సార్, విజయానికి 5 మెట్లు, విజేత. అవును సార్. అభిలాష, సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీసుకోవాలి. అవును సార్. అంటే అంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. ఒక కుటుంబాన్ని నిలబెట్టాడు. ఒక కొనిదెల శివశంకర వరప్రసాద్ అనే వ్యక్తి ఒక మెగా ఫ్యామిలీ అయిపోయాడు. మెగా ఫ్యామిలీ నిలబెట్టాడు. ఇండస్ట్రీలో ఎంతమంది ఈ రోజు అతన్ని నమ్ముకొని అన్నం తింటున్నారు. రెండోది సార్, అతని వల్ల ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు. అటువంటి అంటే గొప్ప ఆలోచన. ఆయన చిరంజీవి గారికి ఆదర్శంగా తీసుకుంటున్నారు కానీ ఆయన బేస్ని చూసుకోవట్లేదు. ఆయన తీసుకున్న గ్యాంగ్ లీడర్ సినిమా నుండే పైకి వచ్చారు అనుకుంటున్నారు. కాదు. అదొకటి. ఇంకోటి సార్, నేను ఆయన ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో ఒక గొప్ప మాట అన్నాడు సార్. అంటే నిజంగా నాకు హార్ట్ టచింగ్ అయింది. చిరంజీవి గారు చెప్పింది, ఎవరో వచ్చి నా ప్రమేయం లేకుండా, అతను అంటాడు కదా సార్, ఐ మీన్ ఆ వయసే నాకు బేస్ అవుతాను అంటే ఆయన రోజు ఏంటో ఇంటర్వ్యూలో ఎంత బాగుంటాడంటే, చూడండి వాడు ఎవడో వచ్చి నా ప్రమేయం లేకుండా నా గురించి మాట్లాడుతుంటే నేను ఎందుకు స్పందించాలి, అది నేను కాదు. చూడు సార్, ఎవరో వచ్చి నా ప్రమేయం లేకుండా నా జీవితానికి సంబంధించి మాట్లాడుతానంటే నేను ఎందుకు స్పందించాలి. అది ఎందుకంటే అది నేను స్పందించాననుకో అతనికి విలువిచ్చినట్టుంది. అది ఆ మాటకి, అది నా జీవితం, నా స్వేచ్ఛ, నా బ్రతుకు, నా ఇష్టం, నేను ఎందుకు స్పందించాలి. ఎందుకంటే చూడండి సార్, అంటే ఇతరులు అంటే నా ప్రమేయం లేకుండా నా లైఫ్ గురించి ఎందుకు మాట్లాడతారు. అంటే అతని అంత స్ట్రాంగ్ బేస్ ఉంటే ఆ స్థాయికి వచ్చాడు సార్ ఆయన. స్ట్రాంగ్ బేస్ సార్. ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తారండి, ఇంత స్థాయికి వచ్చినా నేను ఈ రోజు కూడా మంచం మీద పడుకోను, కిందనే పడుకుంటాను. గొప్ప విషయం సార్. ఎందుకంటే గంభీరంగా చెప్తారు కదా సార్, మీ అభిమానమే నాకు శ్రీరామ రక్ష అన్నటువంటిది. అలాగే చెప్పారు కదా సార్, ఫెరోషియస్గా అంటే నాకైతే హార్ట్ టచింగ్ ఏమంటే సార్, ఘరానమ్మగుడు మూవీలో ఉంటాడు కదా సార్, ఆ తల్లి ఎమోషన్ దగ్గరికి వచ్చి ఆ కళలో నీళ్ళు వస్తాయి తలుచుకుంటే. వాళ్ళ మదర్కు పెరాలసిస్ వచ్చినప్పుడు అతను అంటాడు కదా సార్, అమ్మా ఈ చేత్తో, అంటే మా అమ్మ ఉంటాడు కదా సార్, ఏ చేత్తో అయితే నాకు అన్నప్రాసం చేసావో ఈ చేతికే పక్షవాతం నిజంగా బాధ అనిపిస్తుంది అమ్మా అన్నప్పుడు. నిజంగా ఐ మీన్ ఆ ఎక్స్ప్రెషన్స్ తట్టుకోలేకపోతాం సార్ మనం. అంటే హార్ట్ టచింగ్. రెండోది ఇంకా వేరే ఫెరోషియస్ అనేప్పుడు అది కూడా సార్, అంటే సార్ ఆ రకమైనటువంటి ఇంటెన్షన్ చెప్పండి. మామూలుగా అంటే స్పీడప్ మాట ఉంటాయి కదా సార్, రాయ్ ఆడిన ఒక ఆట, మాట్లాడిన ఒక మాట, వేటాడిన ఒక వేట. మన ఈ జీవితంలో ఏదైనా ఒక సాధించాలని చరిత్రలో ఉండాలి ఒక పుట అన్నట్లు మనం ఏదైతే అనుకున్నాం అది సాధించాలరా అంటే ఒక గంభీరత్వం అనేది వస్తుంది సార్. అంటే అప్పుడు ఆ ఎమోషన్స్ పరంగా అంటే సార్ అభినయాన్ని, ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి అది ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు అది అట్లా బాగా కనెక్ట్ అయింది సార్. అది గొప్ప విషయం కదా సార్. ఎందుకంటే ఇంకో కోణం కూడా ఉంది, కామెడీ సార్. అది కామెడీ అంటే మామూలుగా చిరంజీవి మన ఏమి ఆట పట్టిస్తాడు కదా సార్. మామూలుగా అత్తకి ఎముడు అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు మూవీలో డ్రింక్ చేసినప్పుడు ఎమోషన్ రేఖ శశరేఖ నా ముక్కు మీద నువ్వు ఇలా ఏళ్ళు పెట్టి గుర్తుపెట్టి పోలీసుతో కొట్టిస్తావా అంటాడు. అంత మాత్రాన ఇంకొక మూవీలో కూడా ఉంటది, ఎలా గుర్తుపెట్టారు తాగానని అత్తగారు.
అంటే అది అంటే మనం ఏమంటే అంటే నటనతో జీవించేటటువంటి గొప్ప విషయం, గొప్ప వ్యక్తి కదా సార్ ఆయన. అంటే డెడికేషన్ సార్. అండ్ గొప్పతనం ఏంటంటే డెడికేషన్ అండ్ కమిట్మెంట్ అండ్ కాన్సన్ట్రేషన్, ఈ 3 దానికే ఆయన పుట్టాడేమో అనిపిస్తుంది సార్. అంటే మనం అందరు గొప్ప గొప్ప మహానటులు ఉన్నారనమాట. అదే దీంతో నేను బాగా ఎక్స్ప్రెషన్ అయినటువంటి ఒక గొప్ప యాక్టర్ అంటే సార్ చనిపోయారు ఆయన, అమరీష్ పురి గారు సార్. ఆయన కూడా అంటే మామూలుగా చెప్పేవాళ్ళు కదా సార్, ఆయన జగదేక వీరుడు అతిలోక సుందరములో నాది మానవ శక్తి, ఆమెది మానవాతీత శక్తి, నా శక్తితో ఈరోజు నేను దానిని ఖతం చేస్తాను, కపాలిక వాహ ఎమీ అంటాడు కదా సార్. అటువంటిది ఆయన ఎక్స్ప్రెషన్. ఎవరు? అమరీష్ పురి గారు సార్. అంటే గొప్ప నటులు. చిరంజీవి గారు మీరు చిన్నప్పటి ఫాలో అవుతున్నారు కదా, మీకు ఇంకా బాగా నచ్చిన సంఘటన చెప్పండి, నచ్చిన మంచి మూవీలో. ఎందుకంటే నేను ఆయనతో ఏ సినిమా అది ఖైదీ కన్నా ముందు నుంచి నేను చూస్తుంటాను సార్. సార్ సార్ యమకింకరుడు దగ్గర నేను ఫ్యాన్. అవును సార్, అవును. నేను బాగా నాకు ఫస్ట్ నేను హార్ట్ టచింగ్ మూవీ అంటే సార్ ఈ ముగ్గురు మనగాళ్ళ మూవీలో, అంటే ముగ్గురు మనగాళ్ళ గురించి. ఆయన బ్యానర్, సొంత బ్యానర్ ముగ్గురు మనగాళ్ళు ఒక వీర లెవెల్లో అనుకున్న స్థాయిలో రాలేదు సినిమా, రాలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు బాగా కనెక్ట్ అయిన మూవీ పసివాడి ప్రాణం సార్. బాగా సూపర్ అది. పసివాడి ప్రాణం. తర్వాత ఖైదీ నెంబర్ 786 సార్. దాంతో ఒక యాక్చువల్ అయితే ఎంత అంటే సార్ ఎమోషన్స్ సీన్స్ ఉంటాయి అన్నమాట దాంతో గువ్వా గోరింకతో అనేటువంటి పాట కానీ, ఆడిందే కొమ్మలాట అనేటువంటి సాంగ్, అది ఒక రకంగా ఒక చరిత్ర సృష్టించినాయి సార్ అవి. అంటే 1 by 1 అంటే కొన్ని అప్పట్లో మనకు బాగా ఫ్రీ టైం దొరికేది, కొన్ని మూవీస్ చూసేటోని, అవన్నీ ఇప్పటికి మర్చిపోలేము సార్ ఆ జ్ఞాపకాలు. అలాగే ఛాలెంజింగ్ మూవీ సార్, అత్తకు ఎమ్ముడు అమ్మాయికి మొగుడు కానీ ఆ మూవీ కావచ్చు. ఇంకా రుద్రవీణ సార్, రుద్రవీణ హార్ట్ టచింగ్, విజేత హార్ట్ టచింగ్. నిజంగా మనం చెప్పుకునేంత ఉంది సార్. అట్లాంటి గొప్ప గొప్ప మహానుభావుడు ఆయన. 10 ఏళ్ళు చదవడానికి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుందాం. ఆయన పేరు చిరంజీవి కదా. చిరంజీవి. అమ్మగారి పేరు అంజని. అవునవును సార్, అవును సార్. అంజని పుత్రుడు కాబట్టి ఆయన ఎప్పుడు. అవునవును సార్, అవును సార్. నేను ఏమంటే మామూలు స్టూడెంట్స్ క్లాస్ రూమ్లోకి వెళ్ళంగానే జోష్ వస్తుంది సార్. పిల్లలకి వెళ్ళంగానే మనం అంటే మన సినిమా డైలాగులు కాదు ఇది, ఎక్స్ప్రెషన్స్. మనం మిమిక్రీ అనగానే వాయిస్ ఎత్తుకుంటాం కదా సార్. బేస్ ఎత్తుకున్నప్పుడు మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఏది ఏమైనా మీ లక్ష్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ బలమైన లక్ష్యంతో ఏదైతే మీరు అనుకున్నది సాధిస్తారో మీ జీవితం బంగారమై కావాలని కోరుకుంటున్నాను నాన్న. ఏముంది నాన్న, అందుకే మీకు ఒక్క గొప్ప విషయం చెప్పాలి. బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో మీకు రక్షణ నాన్న. కాబట్టి వన్స్ అగైన్ మై డియర్ ఫ్రెండ్స్, ట్రై అండ్ ట్రై, నెవర్ క్రై, వన్ డే యూ కెన్ ఫ్లై ఇన్ ద స్కై బంగారు, క్యారీ ఆన్ అన్నప్పుడు అది చూడు సార్ ఎట్టుంటుంది. ఆ వాయిస్ కున్న పవర్ అలాంటిది సార్, ఆ బేస్ అలాంటిది. అందువల్ల సార్ సమస్యలు, చిన్న చిన్న సమస్యలు వస్తాయి, సమస్యలు వస్తేనే జీవితం అంటున్నారు రామ్మూర్తి గారు. ప్రతి చిన్న సమస్య కూడా దానికి భూతద్దంలో చూసి ఏదో జరుగుతుంది, జరగబోతుందంటూ ఆత్మహత్యలు చేసుకోవడం అంతకన్నా పిరికి పొంద చర్య లేదంటూ రామ్మూర్తి గారు చెప్తున్నారు. రామ్మూర్తి గారు ఇంతవరకు మోటివేషనల్ స్పీకరే కాదు, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఆయన ఎక్కడైనా సరే పిల్లలతో అట్రాక్ట్ అవ్వాలంటే, పిల్లలు కరెక్ట్గా ఆయన కనెక్ట్ అవ్వాలంటే చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని చిరంజీవి గారి మాడ్యులేషన్లో వెళ్ళి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకొని వాళ్ళకి మోటివేషన్ చేయడంలో ఆయన ఒక ప్రత్యేకత ఉంది. ఇది రామ్మూర్తి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మళ్ళొకసారి రామ్మూర్తి గారిని కలుద్దాం. ఈసారి మంచి మంచి విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.